హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు రథసప్తమి కదండి. అందుకు నేనైతే భగవంతుడికి ఎలా చేశానో మీకు చిన్న వీడియో క్లిప్పింగ్ ద్వారాగా తెలియచేయాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజైతే దేవుడికి పాలు ఎలా పొంగించానో మీకైతే చెప్తున్నానండి. మనకి కర్రల పొయ్యి ఉంటే కర్రల పొయ్యి మీద పొంగించుకుంటారు మేడ మీద. కానీ కర్రలు లేని వాళ్ళు, పొయ్యి లేని వాళ్ళు ఏం చేస్తారు, అందుకు స్టవ్ మీదే మనం పిడకలు పెట్టేసుకొని ఫైనల్గా ఆవు పాలు తెప్పించుకొని ఆవు పాలతో పాలు పొంగించాలండి. పాలు పొంగించి అలాగే పాలు పొంగించే ముందర మనం ఆగ్నేయ దీపం కానీ ఇంట్లో దీపం కానీ పెట్టుకొని అప్పుడైతే పొంగించాలండి. పాలు పొంగేటప్పుడు కూడా మనం అంటే ఇలా పిడకలు పెడితే మనం పిడకల మీద పొంగిస్తున్నట్టే అవుతుందండి. పాలు పొంగేటప్పుడు కూడా లక్ష్మీనారాయణ అనుకోవాలి, 3 సార్లు పొంగించాలి. ఆ 3 సార్లు కూడా ఎటుపక్క పొంగుతున్నాయో మనం చూసుకోవాలి. ఈశాన్యం పక్క పొంగాయి కాబట్టి మంచిదేనండి అంతాను. సో 3 దోశలు కానీ 5 దోశలు కానీ మనం ధాన్యం బియ్యం అయితే వేసుకోవాలి. ధాన్యం బియ్యం లేకపోయినా మామూలు బియ్యమే వేసుకోవచ్చు, కానీ ఉన్నాయి కాబట్టి నేను వేశాను. సో ఫైనల్గా చెరుకుతోనైతే మనం కలబెట్టాలండి, గరిటె పెట్టకూడదు. ఫైనల్గా ఉడికిపోయిన తర్వాత కొద్దిగా బెల్లం వేసేసి అలాగే పచ్చకర్పూరం, యాలకులు ఇంకా కాజు వేసేసుకొని ప్రసాదం అయితే నైవేద్యం రెడీ చేసేసి ఇంకా స్వామివారికి ఫైనల్గా నెయ్యి వేసి ప్రసాదం పక్కన పెట్టేసుకోవాలండి. ఇంకా ఇంట్లోని దీపారాధన చేసేసుకొని స్వామివారికి అమ్మవారికి మనకి అష్టోత్తరం అయితే చేసుకొని ఇంకా ఫైనల్గా ఈరోజు అంటే బయట కదా మనం పూజ చేస్తాం కాబట్టి రథసప్తమి రోజు బయట చేస్తాం కాబట్టి అన్నీ రెడీ చేసుకొని ఒక ప్లేట్లోని సూర్యభగవానుడికి మనం ఇస్తరాకు అయితే కుట్టాలండి. అదే మన చిక్కడాకులతో ఇస్తరాకు కుట్టుకొని ఆ ఇస్తరాకులోనే అన్ని నైవేద్యాలు కూడా మనం సమర్పించి ఇంకా అలాగే స్వామివారికి ఇష్టమైన ఏంటంటే ఎర్ర పువ్వులు, ఎర్ర అక్షింతలు, ఏవైనా ఎర్రగా ఉన్న పళ్ళు అలాంటివి అయితే ఇష్టం అండి. అలాగే రేగిపళ్ళు, అలాగే వాకిట్లో కూడా రథసప్తమి కాబట్టి రథం ముగ్గు అయితే కంపల్సరీ వేస్తారండి. అది ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. రథం వేసి తాడు లాగుతున్నట్టు పెడతారు. సో అలాగే వేశాను నేను కూడా. ఇంకా ఫైనల్గా ఇంట్లో పూజ చేసేసుకొని స్వామివారికి ప్రశాంతంగా ఇంకా నేను బయట అయితే పూజ చేసుకున్నానండి. ఇంకా అలాగే మనం ప్రతిరోజు కూడా అంటే కుంకుమ వాటర్ వేసి చెంబులోని స్వామివారికి నీళ్లు దారపోస్తే చాలా మంచిదండి. అలాగే అంటే ఆదివారం పూట కూడా చేయొచ్చు, లేదంటే డైలీ వీలైతే చేయొచ్చు. చేస్తే ఆరోగ్య సమస్యలు ఏమున్నా కూడా తొందరగా నెరవేరుతాయి అంటారు. ఎందుకంటే ఎంత డబ్బున్నా ధనం ఉన్నా ముందు ఆరోగ్యం ఉండాలి కదండి. అందుకు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా. అందుకు మనం ఈ విధంగా అయితే స్వామివారికి నీళ్ళది కుంకుమ కలిపేసి స్వామివారికి రోజు కాస్త ఒక ఎర్రపువ్వు వేసి పెట్టి నీళ్ళు దారబోస్తే చాలా మంచిదండి. అలా అయితే చేయండి. అలాగే స్వామివారు ఆరోగ్యదాత కదండి. అందుకు ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే. అందుకు ఫైనల్గా చిక్కుడు రథం అయితే చేశాను నేను. చిక్కుడాకులు ఇంకా యాపిల్, దానిమ్మ అన్నీ పెట్టేసి ఇంకా చెరుకు కూడా స్వామివారికి సమర్పించుకొని జిల్లేడాకులు, జిల్లేడు పువ్వులు కూడా స్వామివారికి ఇష్టం అండి. ఎర్ర మందార పువ్వులు అలాగే స్వామివారి